చాలా బాధకరం. అంటే ఖరాబ్ అయిన క్రీమ్స్ అంతా మీరు చూస్తుంటే ఫంగస్ వచ్చింది. అంటే ఇదంతా కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి, చిల్లర్లో పెట్టాలి. దాన్ని పెట్టకుండా వాళ్ళు బయట పెట్టేస్తే ఆ ఫంగస్ వచ్చిందో మీరు చాలా ఘోరంగా ఫంగస్ వచ్చింది. ఆ ఫంగస్ని కూడా వాళ్ళు యూజ్ చేసి దాన్ని కూడా మనకు వాళ్ళు నెయ్యి తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారని చెప్పి తెలియడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మార్కెట్లో రకరకాల ఈ దేశీ గీ, 100% న్యాచురల్ గీ, ఆవు గీ అని చెప్పి రకరకాల పేరుతోని అమ్ముతున్నారు. సో మొత్తం మనము దాదాపు 36 టన్ను అడల్టరేటెడ్ గీ, అట్లానే ఈ గీ తయారు చేయడానికి నెయ్యి తయారు చేసే ఒక రా మెటీరియల్స్, అట్లానే డేంజరస్ హజార్డస్ కెమికల్ అడిటివ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం మనము సీజ్ చేసిన వస్తువులు అడల్టరేటెడ్ గీ దాదాపు 25.5 టన్స్, క్రీము అంటే నెయ్యి తయారు చేసే క్రీమ్కి దాదాపు రా మెటీరియల్ 8.7 టన్స్, పామ్ ఆయిల్ దాదాపు 1200 లీటర్స్ పామ్ ఆయిల్, వనస్పతి డాల్డా దాదాపు 600 లీటర్స్ డాల్డాను వాడడం జరిగింది. అట్లానే ఈ ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్స్, ఆ గీ ఒక స్మెల్, ఒక ఫ్లేవరు, ఒక ఫ్రాగ్రెన్స్ రావడానికి దాదాపు 6 బాటిల్స్ 3 వెరైటీ మనము సీజ్ చేయడం జరిగింది. స్టార్చ్ ఒక 30 కేజీస్ని ప్లస్ అట్లానే రవాను కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ అడల్టరేషన్ అనేది 2 రకాల జరుగుతుంది. ఒకటి ఈ నాన్ మిల్క్, అంటే అస్సలు మిల్కే లేదు, మిల్క్ ఫ్యాట్ అనేది లేదు, ఆ లేకుండా తయారు చేయడము. అది ఎట్లా తయారు చేస్తారంటే ఈ పామ్ ఆయిల్, వనస్పతి డాల్డా యూజ్ చేయడము, అట్లానే ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్ని వాడేసి అది ఒక ఆల్మోస్ట్ టేస్ట్ ఇమిటేట్ అవుతుంది, అది ఆల్మోస్ట్ గీ టేస్ట్నే వస్తుంది. అట్లానే ఈ ఒక అరోమా, ఆ ఫ్రాగ్రెన్స్ కూడా అట్లానే ఉంటుంది. చూడడానికి కూడా మీరు చూసుంటారు. అంటే ఆ డిపెండ్ అపాన్ ఆ ఒక సబ్స్టెన్సెస్ వాడడంతో రకరకాల కలర్తో అది చూస్తుంటే కూడా ఇది కౌ గీ, ఆవు గీ, లేదంటే బఫెలో గీ అని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు జెన్యున్ గీ అని చెప్పి కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇంకోటి ఈ యొక్క స్కిమ్డ్ మిల్క్ పౌడర్, అంటే మీకు బయట దొరికే ఒక స్కిమ్ మిల్క్ పౌడర్, దాంట్లో కూడా మనకు అది ఆల్మోస్ట్ ఇట్స్ 0% మిల్క్ ఫ్యాట్. మీకు స్కిమ్డ్ మిల్క్ అంటే ఎటువంటి మిల్క్ ఫ్యాట్ ఉండదు. దాని పామ్ ఆయిల్, వనస్పతి, అట్లానే స్టార్చ్ వాడేసి ఈ మళ్ళీ అదే ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్ను వాడేసి ఈ ఒక మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎటువంటి మిల్క్ పదార్థం కానీ మిల్క్ ఫ్యాట్ కానీ ఉండదు. సో ఇవి కూడా ఈ అడల్టరేషన్ కూడా రకరకాల పేరుతో చేస్తున్నారు. కొన్ని చోట్ల 10% ఉంటే ఆల్మోస్ట్ 40-50% దాకా చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ కూడా కొన్నిసారి రకరకాల యూసేజ్ కోసం వాడడం వల్ల, అకేజన్స్కి వాడడం వల్ల వాళ్ళు కూడా ఆ పరిస్థితి బట్టి, ఆ అకేజన్ బట్టి, లేదంటే ఆ కస్టమర్ అడిగే బట్టి వాళ్ళు ఈ ఒక నెయ్యిని ఇవ్వడం జరుగుతుంది. ఈ దీపంకి పూజ చేసే గీ, అది ఒక రకమైన అడల్టరేషన్ ఉంటుంది. అట్లానే ఈ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, మళ్ళీ అట్లానే ఈ క్యాటరింగ్, మనం పెళ్ళికి వెళ్తాం కదా, బాగుంది అన్నము పప్పు అది వేసుకొని తినండి సన్ని అంటుంది, అది అలాంటికి ఒక రకాల అది ఒక టైప్ ఆఫ్ అడల్టరేషన్ ఉంటుంది. అట్లానే స్వీట్ మ్యానుఫ్యాక్చరింగ్, చాలా చోట్ల కూడా స్వీట్లు కూడా మనము ప్యూర్ నీ స్వీట్ అని చెప్పి చెప్తుంటారు, కూడా ఒక రకమైన అడల్టరేషన్ ఉంటుంది. ఈ మధ్యలో మనము ఆయుర్వేదిక్లో కూడా చాలా నెయ్యి వాడుతున్నారు. ఆ నెయ్యి ఆయుర్వేదిక్ డాక్టర్స్కి ఇచ్చే నెయ్యి కూడా ఒక రకమైన అది కూడా అడల్టరేషన్ ఉంటుంది. ఇట్లా వాళ్ళు 5 టైప్ ఆఫ్ 4 టైప్ అడల్టరేషన్ ద్వారా ఈ యొక్క కావాల్సిన అకేజన్స్కి ఆ కస్టమర్ బట్టి అడల్టరేషన్ గీ అమ్మడం జరుగుతుంది. ఈ మిల్క్ క్రీమ్ కూడా బయట నుంచి రావడం జరుగుతుంది. మెయిన్లీ హర్యానా, మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఇది ఇలాంటి వస్తువులు యూజ్ చేసినప్పుడు చాలా తక్కువ రేట్లో మీకు గీ తయారు కావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 500 to 600 రూపీస్ దాకా ఉంటుంది, 600-650 దాకా. బట్ అమ్మేది మాత్రం 900, 1500, కొన్నిసారి 1200 ఈ రకరకాల ప్రయత్నం చేసి కన్స్యూమర్స్ కూడా ఇది ఒక అడల్టరేషన్ ఉండడంతో ఇది కూడా అడల్టరేటెడ్ వస్తువుని ఆల్మోస్ట్ మీకు 150% ఎక్కువ రేట్తో వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో హై ప్రాఫిట్స్తో కూడా చేయడం జరుగుతుంది. సో మీరు చూసుకుంటే దీంట్లో యాక్చువల్లీ మన FSSAI గైడ్లైన్స్ ప్రకారము మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉండాలి, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది,
ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఇది ఎక్స్పైరీ డేట్ ఏమో, బెస్ట్ బిఫోర్ ఎప్పుడు అనేది క్లియర్ కట్ ఉండాలి. ఎటువంటి ఫసాయి గైడ్లైన్స్ లేకుండా, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ లేకుండా లూజ్గా అమ్మడం జరుగుతుంది. అట్లానే ఇది ఒక రకమైన వయలేషన్స్. మనము గీలో 99.5% మిల్క్ ఫ్యాట్ ఉండాలి. మనము అంటే ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా ప్యూర్ ఉండాలంటే 99.5% మిల్క్ ఫ్యాట్ ఉండాలి. అంటే ఆల్మోస్ట్ మిల్క్కు మనము సమానంగా అది ఉండాలి. సో అది మనము రకరకాల దాంట్లో కూడా మనము ఇది ఒరిజినల్ గీయా ఉందా లేదని తెలుసుకోవడానికి బ్యూట్రిక్ యాసిడ్ అని చెప్పి మన ఒక దాంట్లో ఉండాలి. అది ఒక మార్కరు, మనం ఆ మిల్క్ ఫ్యాట్ని మెజర్ చేయడానికి ఒక మార్కరు. అది మనకు అది ఎక్కువ ఉంటేనే అది మిల్క్ ఫ్యాటు, అది ఒరిజినల్ గీ అనేది ఒకటి వస్తుంది. అట్లానే ఈ బెటా సిటోస్టెరాల్ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది. అది ఒక పారామీటర్, అది బెటా సిటోస్టెరాల్ అని చెప్పి అది తక్కువ ఉండాలి. అది తక్కువ ఉంటే మనకి ఎటువంటి అడల్ట్రేషన్ లేదు, ఇది బాగానే ఉందంటే అది ఇట్స్ రీప్లేస్మెంట్ ఫర్ ఏ మిల్క్ ఫిట్. ఇక్కడ మనం టెస్ట్ చేసినప్పుడు చూస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు యాబ్సెంట్ అని చెప్పి ఉండాలి. టెస్ట్ చేసినప్పుడు గీలో యాబ్సెంట్ ఉండాలి. అది ఫస్ట్ ఇది ఒక స్పెసిఫికేషన్, ఇట్ షుడ్ బి యాబ్సెంట్. బట్ ఇక్కడ ఎంత ఉంది, 19,471.8 ఉంది. అంటే యాబ్సెంట్ ఉన్న చోట్ల ఆల్మోస్ట్ దాదాపు 20,000 రీడింగ్ వచ్చింది మనకు. అంటే ద టైప్ ఆఫ్ అడల్ట్రేషన్ యూ కెన్ సీ. ఫసై గైడ్లైన్స్ ప్రకారం యాబ్సెంట్ ఉండాల్సిన చోట్ల 20,000 ఉంది పారామీటర్. సో ఇది ఒక పారామీటర్ ఉంటుంది. అట్లానే మనము ఈ విట్రో రిఫ్రాక్ట్రోమీటర్ టెస్ట్ అని చేస్తాను. ఇది ఈ యొక్క ఎట్లాంటి ప్లాంట్ ఫ్యాట్ ఉంది, ఏముంది అని చెప్పి చెక్ చేసుకోవడానికి కూడా, ఈ యొక్క పామ్ ఆయిల్ ఎంత ఉంది అని చెప్పి చెక్ చేసుకోవడానికి కూడా మనం ఈ ఒక టెస్ట్ చేస్తాను. ఇది మనము ఫసాయి వాళ్ళు ఒక వాల్యూ చేశారు, అది 40-43 ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తారు. అది మనము దానికి ఆర్ఎం వాల్యూ అంటాను. ఆర్ఎం వాల్యూ అంటే రెషెట్ మెసెల్ వాల్యూ అంటారు. అది ఇట్ షుడ్ బి లెస్ దెన్ 24 ఉండాలి. అది మోర్ దెన్ 24 ఉండాలి. సో అది 40-43 ఉంటే ఆల్మోస్ట్ నార్మల్ అన్నట్లు. వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మిల్క్ ఫ్యాట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. పామ్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత అది వాల్యూ రేజ్ అయిపోతుంది, 48-50 అయిపోతుంది. ఇది మళ్ళీ అది 42-43 తీసుకురావాలి కదా, మళ్ళీ దానికి దాడా యాడ్ చేస్తారు, వనస్పతి యాడ్ చేసిన తర్వాత అది మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ 40-43 వచ్చిన తర్వాత మనం ఎక్కడ టెస్ట్ చేశారనుకోండి, మీరెవరో ఎట్లా టెస్ట్ చేశారంటే అది 40-43 వస్తుంది. అంటే కెమికల్స్ని, ఈ వస్తువులు యూజ్ చేసి ఆ ఆర్ఎం వాల్యూని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇట్లా వాళ్ళు ఇది ఒక మెయింటైన్ చేయడానికి ఒక కాంపాక్ట్ బిఆర్ మీటర్ అని చెప్పి ఉంది. అవునా, కాంపాక్ట్ బిఆర్ మీటర్ అని చెప్పి ఉంటుంది. వీళ్ళందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు, అది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్. అది వాళ్ళు చెక్ చేసి దానికి తగ్గట్టుగా అది తయారు చేస్తారు. సో బయట మీరు ఎక్కడ పోయి టెస్ట్ చేసినా ఇట్ విల్ బి 40-43. సో ఇది మనము ఈ యొక్క ఫసాయి వాళ్ళ హెల్ప్ ప్లస్ అట్లానే మన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్ హెల్ప్ తీసుకుని ఈ ఒక అడల్ట్రేషన్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ మన బెటా సిటోస్టెరాల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి వెరీ అది యాబ్సెంట్ ఉండాలి. బట్ అది మనకు ఇక్కడ చూస్తుంటే 20,000 చాలా చోట్ల కూడా చాలా టెస్టులు కూడా అట్లానే రావడం జరిగింది. ఇంకోటి టెస్ట్ చూస్తే కూడా అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 18,865.8. సో ఇట్లా చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గీలో మనము వాళ్ళు మిక్సింగ్ ఆఫ్ రిఫైన్డ్ పామ్ ఆయిల్, మిక్సింగ్ ఆఫ్ పామ్ కెర్నల్, అట్లానే పామోలిన్ ఆయిల్ చేయడం వల్ల చాలా ఇది ఈ ఆయిల్తో మనము వాళ్ళు కెమికల్స్ని మిక్స్ చేస్తారు. బెటా కెరోటీన్ అని చెప్పి ఒక కెమికల్స్ని మిక్స్ చేస్తారు. యాసిటిక్ యాసిడ్ ఎస్టర్ అని చెప్పి ఒక కెమికల్ మిక్స్ చేస్తారు. లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్ అని చెప్పి అది కూడా మిక్స్ చేస్తారు. తర్వాత ఈ యొక్క ఫ్లేవర్స్ని చేస్తారు. వాళ్ళు ఫ్లేవర్లో ఇక్కడ క్లియర్ కట్ రాశారు వాళ్ళు. ఇక్కడ చూడండి, నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ గీ అని చెప్పి ఇక్కడ
క్లియర్ కట్ ఉంది, మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు. ఈ బాటిల్లో ఉన్నాం నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ గీ అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, నేను అంతకుముందు చెప్పాను కదా, ఈ ఆర్ఎం వాల్యూ మెయింటైన్ చేయడానికి, బెటా స్టెరోస్టైల్ని చేయడానికి, ఈ అన్నీ కూడా మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఈ ఒక టెస్ట్ చేయడం, ఈ ఒక యాడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ అట్లానే ఈ ఒక అరోమా రావాలి కదా, ఫ్రాగ్రెన్స్ రావాలి కదా, ఈ అన్నీ చేయడానికే ఈ కెమికల్స్ వాడుతుంటారు. సో ఈ ఒక కెమికల్స్ వాడడం వల్ల మనము దేర్ ఇస్ ఎ ఇంక్రీజ్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ వేర్ ఎల్డిఎల్ లెవెల్స్ విల్ ఇంక్రీజు. ఎల్డిఎల్ లెవెల్స్ ఇంక్రీజ్ కావడంతో మనకు హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్, అట్లానే అదర్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో మెయిన్ మనకు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ కావడం జరుగుతుంది, హార్ట్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఎక్కువ కావడం జరుగుతుంది. అట్లానే ఈ ఈస్టర్స్ని యాడ్ చేయడంతో కూడా నేను చెప్పాను కదా అంతకుముందు, వీళ్ళు ఈస్టర్స్ కూడా కెమికల్స్ కూడా వాడుతున్నాం. మోనోగ్లైసరైడ్స్ ప్లస్ డైగ్లైసరైడ్స్ వాడడంతో కార్డియోవాస్కులర్ డైజెస్టివ్ ఇష్యూస్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మనము లీవర్లో, కిడ్నీసు ప్లస్ స్కిన్ అలర్జీస్. ఈ మధ్యలో మీరు అన్న చాలా చోట్ల కూడా స్కిన్ అలర్జీస్ ఎక్కువ కావడం జరిగింది. డర్మా రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావడం జరిగింది. అట్లానే జిఐ ప్రాబ్లమ్స్ ఎక్కువతో, అట్లానే లాంగ్ టర్మ్ మెటబాలిక్ ఇష్యూస్. ఇప్పుడు మనం కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయంటే అప్పుడు ఎవరికి తెలియదు. నౌ ఇట్ హెస్ బికమ్ అ కామన్ థింగ్. మెటబాలిక్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. దానికంటే ఇంకా పబ్లిక్ని మభ్య పెట్టడానికి వీళ్ళందరూ కూడా మిస్ బ్రాండింగ్ చేయడం జరుగుతుంది. 100% న్యాచురల్ గీ, 100% దేశీ గీ, 100% ఫ్రెష్ ఫార్మ్ గీ, అట్లానే ప్రీమియం గీ, న్యాచురల్ గీ అని చెప్పి కూడా చేపట్టడం జరుగుతుంది. సో ఇట్లా వీళ్ళు మిస్ బ్రాండింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఒక పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీరు తీసుకున్న సబ్స్టెన్సు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏముంది, మీకు అనుమానం వస్తుందే మీరు ఇమీడియట్లీ అది మీరు చెక్ చేసుకోవాలి. అట్లానే ఎక్కడైనా మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది లూజ్లో, ఇప్పుడు చాలా చోట్ల కూడా లూజ్గా అమ్ముతుంటారు, అది చాలా బ్యాడు, చాలా అది అడల్టరేటెడ్ ఉంటుంది. సో అలాంటి ప్యాకేజ్ కానీ లూజ్ గీ, లేబర్స్ లేన గీ కొనొద్దని చెప్పి కోరుతున్నాను. మీరు అది స్మెల్ వస్తుందంటే మాత్రమే మీరు బాగా మంచి ఉంది అనడానికి లేదు. ఇది బాగా స్మెల్ ఉంది, మంచి ప్యూర్ గీ ఉండొచ్చు, అది ఒక పారామీటర్ కాదు. మీరు చూడాలి అది కరెక్ట్ గీ ఉందా లేదా అనేది. ప్లస్ అట్లానే ఈ ప్యూర్ గీ ఉందని చెప్పి ఇలాంటి పోస్టర్స్ ఇస్తుంటారు, అది డజంట్ మీన్ దట్ దెర్ ఇస్ ఎ గీ అన్నది. అదంతా అడల్టరేటెడ్ ఉంటుంది, చాలా మిస్ బ్రాండింగ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర అంతా ఉంటుంది, వాళ్ళు అది టెస్ట్ చేస్తే ఇది ఉంటుంది. చూడండి ఇక్కడ 100% న్యాచురల్ అని రాశారు, 100% న్యాచురల్. సో మిల్క్ ప్రోడక్ట్ 100% న్యాచురల్ మిల్క్ ప్రోడక్ట్. సో అట్లానే ఈ ఎవరెవరు మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలని చెప్పి చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళపైన చీటింగ్ కేసు, మన ఫుడ్ సేఫ్టీ రిలేటెడ్ కేసెస్ కట్టడం జరుగుతుంది. మనము సిస్టమేటిక్ రికార్డ్ బిల్డ్ చేశాను. ఒక్కసారి కానీ మళ్ళీ అగైన్ విల్ బీ టెస్టింగ్ దెమ్, అగైన్ విల్ బీ సీజింగ్ దేర్ శాంపుల్స్. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక సంస్థ టీజీ సేఫ్ రావడం జరిగింది. సో ఆ టీజీ సేఫ్ ద్వారా మనం కోఆర్డినేట్ చేసి అక్కడ ఉన్న మన డైరెక్టర్తో మాట్లాడి అక్కడ ఉన్న సిబ్బంది కూడా హెల్ప్ తీసుకుని వచ్చే రోజు మళ్ళీ మనము హైదరాబాద్ నగరంలో ఈ ఫుడ్ అడల్ట్రేషన్ పైన మేజర్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకు మంచి ఒక బలం వచ్చినట్లుంది. మనము ఉన్న రిసోర్స్ని కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ యూజ్ చేసే అవకాశం ఉంది. మనం పరస్పర కూడా మన ఇంటెలిజెన్స్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకు ఒక కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ చేసి ఈ ఒక హైదరాబాద్ నగరంని ప్లస్ అట్లానే తెలంగాణ స్టేట్ని ఈ ఫుడ్ అడల్ట్రేషన్ను, కల్తీ ఆహారం నుంచి మనం అందరూ కూడా ముక్తి చేయడానికి మా వంతు కృషి చేస్తాను. అట్లానే మనము వీళ్ళు ఎవరెవరు చేశారు, ఇప్పుడేదో వాళ్ళకి చీటింగ్ కేసు ఒక ఫుడ్ రిలేటెడ్ కడుతున్నాం, కానీ వచ్చే రోజు రికార్డ్ బిల్డప్ చేసి వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడము, లేదంటే కన్సర్న్ అధికారులకు చెప్పి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ప్లస్ హజార్డస్ వస్తువులు రిపీటెడ్గా వాడుతుంటే కూడా డెఫినెట్లీ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఈ ఒక్క మొత్తం మన ఈ ఒక రేట్స్లో చాలా రోజు నుంచి ఇది రేట్స్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా శాంపల్స్ మనకు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది చేస్తుంటే మనం కూడా సగం సైంటిస్ట్ అయిపోయినారు మన ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ మొత్తం. మనం ఇప్పుడు ఆ శబ్దం మనం చూస్తున్న రోజు మనం కూర్చొని ఎట్లా ఏమని చెప్తే అది లాక్టిక్ యాసిడ్ అంటారు,
గ్లైసరైడ్స్ అంటారు. మనం అంతా చూస్తుంటే వీ హ్యావ్ ఆల్సో బికమ్ లైక్ సైంటిస్ట్. మన హెచ్ఫాస్ట్ ఆఫీషియల్స్ మనం కూడా బాగా సిస్టమేటిక్గా రికార్డ్ బిల్డప్ చేయడము, కన్సర్న్ టెక్నికల్. ఈ రోజు కూడా కొంతమంది నేను మాట్లాడడం జరిగింది, నిన్న మొన్న కూడా కొంతమంది నేను కలవడం జరిగింది. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఈస్ గోయింగ్ బియాండ్ ది హెచ్ఫాస్ట్ ఆఫీషియల్స్ వర్క్. మన డీసీపీ వైభవ్, అట్లానే మన ఇన్స్పెక్టర్స్ అంజయ్య, రంజిత్, అఖిల్ వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను. डुप्लीकेट कर देते
ఇది పామ్ ఆయిల్. థ్యాంక్ యూ. సో అందరు కూడా సో అందరు కూడా తెలుసు, ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కేబీఆర్ చుట్టూ వన్ వే చేయడం జరిగింది. ప్రజలు మీరందరూ కూడా బాగా సహకరించారు. ముఖ్యంగా మీడియా మేనేజ్మెంట్కి అవేర్నెస్ తీసుకురావడంలో గత ఒక వారం నుంచి మీరందరూ కూడా బాగా కృషి చేశారు. మీకు మీడియా యాజమాన్యాలకి నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా, ప్రభుత్వ తరఫున కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే పబ్లిక్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీసు, తెలంగాణ గవర్నమెంట్, జిహెచ్ఎంసీ కమిషనర్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉదయం 6 గంటల నుంచి 9:30 దాకా బాగానే స్మూత్గా, ఎందుకంటే పబ్లిక్ కూడా తక్కువ ఉండడంతో కొంచెం బాగానే జరిగింది. తర్వాత పీక్ అవర్స్లో అక్కడ కొన్ని మనము ఇబ్బంది కనిపించడం జరిగింది. ముఖ్యంగా రోడ్ నెంబర్ 45 దగ్గర, అట్లానే అగ్రసేన్ దగ్గర, అట్లానే మనకు వెంకటగిరి దగ్గర కొన్ని బికాజ్ ఆఫ్ వేరియస్ ప్రాబ్లమ్స్, టెరైన్ కూడా కొంచెం అన్ఈవన్ ఉండడంతో కూడా కొంచెము లైన్ చేంజెస్ దగ్గర కొంత ప్రాబ్లం రావడం జరిగింది. సో అట్లానే మనము పీక్ పీరియడ్లో కూడా కొన్ని ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మేము కూడా గ్రౌండ్లో ఉండి మన జాయింట్ సిపి ట్రాఫిక్, అట్లానే మన డీసీపీస్ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ అందరూ కూడా దాదాపు 500 పైన సిబ్బంది అందరూ కూడా రోడ్ పైన ఉండి మనం మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా మనము 4 షిఫ్ట్లో మానిటర్ చేయడం జరుగుతుంది. నేను కూడా ఇక్కడ డ్రోన్ ద్వారా, ఎందుకంటే మనము ఈ యొక్క వర్క్స్ వల్ల ఈ యొక్క సీసీటీవీ నెట్వర్క్ కూడా కొంత డిస్టర్బ్ కావడం జరిగింది. అందుకు 2 డ్రోన్స్ని స్పెషల్గా ఫ్లై చేసి మనం ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి కూడా వాచ్ చేసి ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుంది పైన కూడా మనం ఏం చేస్తే బాగుంటుంది పైన కూడా మనము డీటెయిల్గా స్టడీ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ఈ యొక్క కొన్ని చోట్ల కూడా ఇంకా కొన్ని సైనేజెస్ కూడా పెట్టాలని చెప్పి అనిపించింది. మనము పబ్లిక్కు అంతకుముందు కూడా చేశాను, గత వారం నుంచి కూడా చేశాను. ఇంకా చాలామంది మన అడ్వైజరీస్ చూస్తలేరు. కొంతమంది మనకు అక్కడ ఎట్లా వచ్చాను ఏమనేది కూడా తెలియకుండానే వాళ్ళు అక్కడ వచ్చి ఆగుతున్నారు. దానివల్ల కూడా ట్రాఫిక్ ఆగడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్, మీకు మనం ఇచ్చే అడ్వైజరీస్, మనం కానీ మన జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ మన ట్రాఫిక్ పోలీస్ నుంచి ఇచ్చే అడ్వైజరీస్ మీరందరూ కూడా చాలా లోతుగా స్టడీ చేసి, చాలా మ్యాప్స్తోని మీరందరూ కూడా చాలామంది వీడియోస్ చేసి మీరందరూ కూడా బాగా గత వారం నుంచి మనము ఈ అవేర్నెస్కి కృషి చేశారు. పబ్లిక్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎస్పెషలీ ఇది టూ వీలర్ ఎవరెవరు డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఆగడము, అక్కడ మన వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం చేస్తున్నారు. మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడెక్కడ లైన్ చేంజ్ చేయాలనేది కూడా చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. మీరు షేక్పేట దగ్గర ఎట్లా వెళ్ళాల్సి వస్తుంది, మీరు ఇక్కడ రోడ్ నెంబర్ 45లో ఎట్లా తిరగాల్సి వస్తుంది, వెంకటగిరి దగ్గర అక్కడ ఎట్లా పోవాలనేది చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని అడ్వైజరీ చదువుకోండి అని చెప్పడం జరుగుతుంది. మనకు టెక్నికల్గా ఏం చేయాలి, మనము ఇంకా సాంకేతిక ఒక పరిజ్ఞానాన్ని యూజ్ చేసుకుని ఇంకా ఈ ఒక సిస్టమ్ని సాఫ్ట్ చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఇప్పుడే బాగా కోఆపరేట్ చేశారు. సో వచ్చే ఒక 2-3 డేస్ అయితే కొంచెము పెద్ద ప్రాజెక్ట్ ఏం చేసినా కొంత టీచింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. మనము దాన్ని ఈరోజు మనము చూడడం జరిగింది. డెఫినెట్లీ వచ్చే రోజు మా వైపు నుంచి ఏం చేయవచ్చు అది డెఫినెట్లీ విల్ డూ ఇట్. మీరు కోఆపరేట్ చేయాలి, పబ్లిక్ అంతా కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ప్రభుత్వ తరఫు నుంచి, నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీసు, జిహెచ్ఎంసీ తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. సార్, ఈ కేబీఆర్ పార్క్ వన్ వే వల్ల అంటే కనెక్టివిటీ రూట్స్ ముఖ్యంగా అమీర్పేట్ కావచ్చు, ఇటు బంజారా హిల్స్, అటు మాదాపూర్, వీటిపై కూడా ప్రభావం పడుతుంది. వచ్చే రోజుల్లో ఆ ట్రాఫిక్ను తగ్గించడానికి ఏమైనా ప్రయత్నాలు కొనసాగుతాయి? అంటే ఇప్పుడు అదే మనము అంతకుముందు కూడా మనము ఈ ఎవరెవరు అక్కడి నుంచి వస్తున్నారో ఆల్టర్నేటివ్ రూట్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు యథాతిథిగా ఆ ఆల్టర్నేటివ్ రూట్స్ వాడకుండా దే ఆర్ కమింగ్. ఇక్కడ మీరు కొన్ని చోట్ల ఇక్కడ ఉన్న వాళ్ళు పబ్లిక్ అందరూ కూడా కొంతమంది, బికాజ్ ఇట్స్ ఎ వెరీ వెరీ స్మూత్ థింగ్ దే ఆర్ డ్రైవింగ్, ఎస్పెషలీ 45 నుంచి మీరు కేబీఆర్ దాకా పోయేదాకా ఇట్స్ వెరీ వెరీ స్మూత్ బికాజ్ ఆఫ్ రోడ్స్ వైడన్ ఉండడంతో అక్కడ ఈ స్ట్రెచ్ కేబీఆర్ నుంచి ఇక్కడ బసవ తారక రావు హాస్పిటల్ నుంచి ఇక్కడ మనము అగ్రసేన్ వచ్చేదాకా అక్కడ కొంతము మనము ఇబ్బంది అంటే మోస్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ ది టెరైన్ అప్ అండ్ డౌన్. కొంచెము ఈ బస్సెస్ వల్ల కూడా కొంచెము మనకు ఇబ్బంది కావడం జరిగింది. వాళ్ళు యూ టర్న్ చేయడంతో కొంచెం స్లో డౌన్ కావడంతో సో మనం కూడా అక్కడ టీఎస్ఆర్టీసీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ టెరైన్లు కూడా ఇంకా మనం ఏమాత్రం టెక్నికల్ చేయవచ్చు అనేది కూడా నేను మన జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నను అందరూ కూడా అక్కడ జోనల్ కమిషనర్ సంతోష్
మన జోయల్ డేవిస్ కాజల్ అందరూ కూడా చూడడం జరిగింది. మనం స్టడీ చేసి డెఫినెట్లీ ఎంత మ్యాక్సిమం ఇన్కన్వీనియన్స్ అది తగ్గించడానికి మా వంతు కృషి చేస్తాం.